హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు అండి దోసకాయ పచ్చడి చేసుకుందాం. దోస ఆవకాయ అన్నమాట. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. దోస ఆవకాయ అన్నమాట, నిలవ పచ్చడి. అన్నంలోకి, పెరుగు అన్నంలోకి, దేనికైనా బాగుంటుంది. సరేనా? రేపు శివరాత్రి కదండి, జాగారం చేస్తారు, ఒక్క పొద్దుంటారు, మంచి పూజ చేసుకుంటారు, భగవంతుడికి అభిషేకం చేసుకుంటారు కదా శివయ్యకి. సరేనా? మేము కూడా జాగారం ఉంటుంది, ఒక్క పొద్దు ఉంటుందండి మాకు కూడా. మీరు కూడా అందరూ చక్కగా ఒక్క పొద్దుండి జాగారం చేసుకుంది, మంచి పూజ చేసుకొని అభిషేకాలు చేయించుకోండి. సరేనా? ఈరోజు ఎంత బట్టలు అవన్నీ పిండి ఇల్లంతా శుభ్రం చేసుకునేలాక కొంచెం 2 రోజులు వీడియో పెట్టలేదండి, చాలా పని అయిందనమాట. సరేనా? ఈరోజు దోస ఆవకాయ చేసి చూపించుతానండి. పెరుగన్నంలో సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చుట్టాలు వచ్చారనుకోండి, అప్పుడప్పుడు ఏదన్నా విగురు పులుసు అలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఆవకాయ వేసుకుంటే, దోస ఆవకాయ పచ్చడి అంత వేసుకున్నా కూడా చాలా బాగుంది అని మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు కదా చేసి పెడితే. సరేనా? చూద్దాం రండి ఏమేం కావాలో. దోసకాయ అండి, నేను ఈ కలర్ దోసకాయ తీసుకున్నాను. అంటే మామూలుగా కూడా తీసుకోవచ్చు. ఇలాంటిదైతే కండ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ దోసకాయకి లోపల గింజ తక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది ఈ కాయకి. అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది 3/4 కిలో ఉందండి. లోపల గింజలు అవన్నీ తీసేసరికి 1/2 కిలో ఇది అనమాట. దీనిపైన ఏం చెక్కు తీయొద్దు. శుభ్రంగా కడిగి దీన్ని నిన్న మార్కెట్లో తెచ్చుకున్నాను, షాపింగ్ మాల్లో. దీన్ని శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్ పెట్టి తుడిసేసి, అప్పుడు లోపల ఉన్న ఇత్తనాలన్నీ తీసి చూసి, ఆ ఇత్తనాలు కూడా చేదు చూసుకోవాలండి. చేదు లేకుండా చూసుకోవాలి. చేదు ఉందనుకోండి పనికిరాదు, పచ్చడంతా పాడైద్ది. కండ చూసుకోవాలా, లోపల ఇత్తనాలు చూసుకోవాలి, చేదు లేకుండా చూసుకోవాలండి. 1/2 కేజీ వేసుకుందాము. ఇది 1/2 కేజీ కాయ ముక్కలు. సరేనా? 1/2 కేజీకి 200 గ్రాములు ఆయిల్ అండి, 80 గ్రాములు కారము, 80 గ్రాములు ఉప్పు, 1 స్పూను మెంతిపిండి, 70 గ్రాములు ఆవు పిండి అండి, 2 చిటికెళ్ళు అంటే 1 సగం స్పూను ఇంగువ అన్నమాట. ఇంతేనండి. దోస ఆవకాయ చేసుకుందాం. పైన ఈ చెక్కు తీయొద్దు. చెక్కు తీయకుండా నేను శుభ్రంగా కడిగి తుడిసి ముక్కలు కట్ చేసి చూపించుతాను. ఇదంతా తీసేసుకొని నీట్గా కడిగి ముక్కలు కట్ చేసి చూపిస్తానండి మీకు. సరేనా? ఇలాగా ముక్కలు కట్ చేసుకున్నానండి. చక్కగా ఇదిగో ఈ మాదిరి ముక్క ఉంటే చెక్కు తీయకుండా ఇలా ముక్క కట్ చేసుకుంటే సరిపోతాయి. కండ చూడండి, బాగా కండగల్ల కాయలు అన్నమాట ఇవి. ఇలాంటి కాయలు పచ్చడి పెట్టుకుంటే గట్టిగా ఉండాలండి ముక్క కూడా. చూడు ఎంత గట్టిగా ఉందో. ఇలాగ కట్ చేసుకున్నాను నేను. సరేనా? ఈ లోపల ఇత్తనాలన్నీ తీసేసాను. ఇత్తనాలు వేసుకుంటే బాగోదండి, చేతి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇలాంటి గిన్నె తీసుకొని, వెలేడుకున్న గిన్నె తీసుకొని ముక్కలన్నీ దీంట్లోకి వేసుకున్నాం. గ్యాస్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకుందాం అండి. ఎందుకంటే కొంచెం తాలింపు పెట్టుకుందాం. 200 గ్రాములు ఆయిల్ అన్నమాట. ఎక్కువేం పట్టదండి, దోసకాయ కదా. అది వేడయ్యాక ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నానండి, సన్న ఆవాలు. ఉంటే లావ ఆవాలు కూడా వేసుకోండి మీరు. నేను సన్న ఆవాలు వేసుకున్నాను. నూనె వేడైందండి, ఆవాలు వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎండుమిరపకాయలు వేసుకుందాం.
దాంట్లోనే ఇంగు వేసుకున్నాం. ఇది చల్లారుతూ ఉంటుందండి. ఇది ఆరినాక తాలింపులు దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు కలుపుకుందాం. చూడండి, ప్రతి ఒక్క దోసకాయ ముక్కకి ఇట్లా స్కిన్ ఉంది పైన, ఇట్లా ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట. గట్టి ముక్కలు బాగుండేయండి. ఫస్ట్ మనం ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత కారం, 80 గ్రాములు కారం అండి. 80 గ్రాములు ఉప్పు, 80 గ్రాములు ఆవపిండి పట్టిద్దండి, గుజ్జు వచ్చింది కదా మనకి. 1 స్పూను మెంతిపిండి, ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వచ్చింది మళ్ళీ. ఇవన్నీ చక్కగా కలుపుకుందాం. బాగా కలిపితే ఇది కరకరలాడుతుందండి దోసకాయ. ఎల్లో కలర్ దోసకాయ కూడా బాగుంటుంది, కానీ దీనంత టేస్ట్ రాదు. ఈ కాయ బాగుంటుంది. ఇది మంగళూరు కాయ అంటారు దీన్ని, దోసకాయని. మన ఎల్లో కాయ దోసకాయ అది మామూలు కూర చేసుకునేది, అది దీనంత టేస్ట్ రాదనమాట. కండగల్ల కాయ కూడా ఉండదు, అది తక్కువ, కండ తక్కువ ఉంటుంది దానికి. కరకరలాడుతుంది ముక్క ఇది. చూడండి, ముప్పావు కిలో ముక్కలకి 80 గ్రాములు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. బాగా అన్నీ కలిసిన తర్వాత ఆ తాలింపు తీసుకొచ్చేసి దీంట్లో పోసుకుందాం. చాలా పోతే సాల్ట్ను ఉప్పు చూసుకొని వేసుకోండి. మళ్ళీ మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే. కొలత అయితే కరెక్ట్గా ఇదే కొలత. దీంట్లో ఏం లెమన్ జ్యూస్ ఏం అవసరం లేదండి. దోసకాయ పుల్లగా ఉంటుంది కదా, దీని టేస్టే సరిపోద్ది అనమాట. దీని పులుపు ఇదే సరిపోయిద్ది. అంతా ముక్కలన్నీ కలిసినాయి కదా. ఇప్పుడు ఆ తాలింపు తీసుకొచ్చేసి దీంట్లో పోసుకుందాం. చూడండి, కొంచెం మరీ చల్లగా కాకుండా ఇలా ఉండాలన్నమాట. చల్లగా ఉందనుకో ముక్కలకు పట్టదు. నిల్లెచ్చలుగా ఉన్నప్పుడే పోసుకోవాలి తాలింపు. చూడండి ఎలా ఉందో ఆవకాయ. పెరుగన్నంలోకి సూపర్గా ఉంటుందండి. పెరుగన్నంలోకైనా వేడి అన్నంలో ఫస్ట్ ఒక ముద్ద తినాలంటే కూడా చాలా బాగుంటుంది. అంతా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 4 గంటలు 3:30 గంటలు అన్నమాట పక్కకు పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుందండి. అప్పుడు మనం మళ్ళీ కలుపుకొని మనం పెట్టుకొని తినొచ్చు ఎమ్మటే. ఒక 4 గంటలు ఇలా ఉంచాలి పక్కకి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఇక రేపటికైతే ముక్క కూడా బాగా ఊరి ఈ తాలింపులో చక్కగా బాగుంటుందండి. కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఏం కదా ఎక్కువ రోజులు ఉండదు కదండి, ఒక 20 రోజులు అలాగ అయిపోయిద్ది. నిల్వ ఉండాలనుకోండి ఒక గాజు బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయిన పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తినవచ్చు. చూడండి ఎలా ఉందో దోస ఆవకాయ, సూపర్గా ఉంది కదా. ఒక 4 గంటల తర్వాత ఇట్లా మూత పెట్టి పెడదాము. 4 గంటల తర్వాత తీసి వేరే దాంట్లో పెట్టుకుందాం, చూపించుతాను అప్పుడు. ఇప్పుడేం తెలియదండి, ఉప్పు కారం ఏం తెలీదు. ఆయిల్ పైకి వచ్చినాక మళ్ళీ కలుపుకున్నాక అప్పుడు తెలిసిద్ది అనమాట. అప్పటి వరకు ఒక మూత ఇలా పెట్టేసి పక్కకి పెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రాన్ని తెలిసిద్ది అనమాట. సరేనా అండి? పచ్చడి కలిపి పెట్టేసి వెళ్ళాను కదా. పచ్చడి కలిపి నేను మార్కెట్ దగ్గరికి వెళ్ళానండి, రోడ్డు మీదకి. కొంచెం రేపు పండగ కదా, కొబ్బరికాయలు అవి తీసుకొచ్చుకుందాం అని వెళ్ళాను. 2 కొబ్బరికాయలు తీసుకొచ్చానండి.
ఫ్రూట్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయండి. కరిబుచ్చకాయ ఒకటి ఇంతవరకు తీసుకొచ్చానండి. రోడ్డు పైకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చేసాను. నేను వచ్చేసరికి చక్కగా పచ్చడి అయిపోయి ఉంటుంది. ఆవకాయ అరటి పండ్లు తీసుకురాలేదండి. అరటి పండ్లు తెప్పించాలి. కార్లు ఎక్కడ పెట్టుకొని ఇవ్వట్లేదండి. బాగా ఇదిగా ఉన్నారు జనాలు, ఫుల్గా ఉన్నారు. మేము కుక్క పిల్లని తీసుకెళ్తాం కదా, అది అరిసి అరిసి జనం పైన ఎక్కడ కారు పెట్టుకునేవాలేదు. సాంబ్రాణి చాలా మంచి వాసన వస్తుంది. సాంబ్రాణి, గుగ్గులు, పాల సాంబ్రాణి 3 తీసుకొచ్చాను. చూడండి ఎలా ఉందో, చూద్దామండి ఎలా ఉందో. 4 గంటల పైన అయింది మేము బయటికి వెళ్ళి వచ్చాం కదా. చూడండి ఎలా ఉందో. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. అబ్బా మూత దిగానే నోరు ఊరిపోతుంది. ఇలాగా ఆయిల్ అంతా చూడండి బయటకు వచ్చేసింది. ముక్క కూడా మెత్తపడ్డది కొంచెం. చూడండి బాగుంది. తడి తగలకుండా వేరే గిన్నెలో పెట్టేసుకొని ఇప్పుడే సాల్ట్ చూసుకొని వేరే గిన్నెలో పెట్టుకుంటే సరిపోయిద్ది. ఉప్పు కారం ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. చూడండి మంచి స్మెల్, బాగా మంచి వాసన వస్తుంది. నోరు ఊరుతుంది చూస్తుంటే. దీంట్లోనూ నువ్వుల నూనె అన్నా పల్లి నూనె అన్నా పోసుకోవాలండి. పచ్చళ్ళకి అన్నిటికీ నువ్వుల నూనె పల్లీల నూనె వాడాలి. వేరే నూనె వేస్తే అంత టేస్ట్ రాదు. పచ్చడి అయితే కలుపుకుంటాం కానీ టేస్ట్ అంత రాదన్నమాట. చూసారా ఎలా ఉందో. చూడండి కమ్మని పచ్చడి, దోసకాయ పచ్చడి. చూసారు కదండి, దోసకాయ ఆవు పచ్చడి అనమాట. దోస ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. సరేనా? ఓకేనండి, ఉంటాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటాను. బాయ్ అండి.